ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబం అనేది చాలా తక్కువ ఉంది. అన్నదమ్ములు కలిసి ఉండడం అనేది నేను నా ఆశలు స్టార్ట్ చేసిన తర్వాత చాలా తక్కువ మందిలో చూస్తున్నాను. అలాంటిది ఈ అమ్మ వాళ్ళ కొడుకులు నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటారు. అలాగే సార్ బర్త్డే సంబంధంగా వీళ్ళ సార్ పేరు మీద ఈరోజు మన ఫౌండేషన్కి మన పెద్దవాళ్ళందరికీ సార్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ పెడితే వాళ్ళ సార్కి పెట్టినట్టుగా భావించి సారు పేరు మీద మన అమ్మగారు మంచి భోజనం పెడతా ఉంది. వీళ్ళ కుటుంబం అందరూ కూడా ఇలాగే కలిసి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మేము అమ్మ ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మంచి చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మేడం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పేసి మేడం ద్వారా తెలుసుకుందామా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మాది స్వగ్రామం వచ్చేసి యాదాద్రి జిల్లా నుంచి ఆత్మకూరు గ్రామం నుంచి వచ్చాం. మా పిల్లలందరూ ఇక్కడ హైదరాబాద్ లోనే జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సొంత ఇల్లు అక్కడే ఉంటది. ప్రతి ఫెస్టివల్ కు పిల్లలందరూ కూడా అక్కడికే వస్తారు. పిల్లలందరూ కూడా ఒక దగ్గరే పండుగ ఫెస్టివల్ ఏదైనా కూడా కలిసి అందరూ ఒక దగ్గరే చేసుకుంటాము. మా సార్ గవర్నమెంట్ టీచర్. మా పిల్లలందరినీ కూడా మేము మధ్యతరగతి ఫ్యామిలీ అయినా అందరినీ చదివించుకున్నాము. మా ఊళ్ళో పిల్లలందరూ మంచిగా చదివించుకున్నాము. మా కుటుంబానికి తగినటువంటి సంబంధాలే మాకు కూడా వియంకులుగా రావడం జరిగింది. మా కోడళ్ళు కూడా చాలా మంచి చదువుకున్నటువంటి అమ్మాయిలు, మంచి సౌమ్యంగా ఉండేటువంటి అమ్మాయిలు మాకు ఆ కుటుంబం నుంచి రావడం మా అదృష్టంగా భావించడం. మా పిల్లలందరూ కూడా అసలు ఎంత సందడిగా ఉంటారంటే పండగ వచ్చిందంటే మా ఇంట్లోనే నేనా అన్నట్టుగా జరుపుకుంటాం. పెద్దలంటే అందరికీ కూడా మా పిల్లలందరికీ కూడా గౌరవం. మేము చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అదే ఎక్కువ నేర్పించడం. మాది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. మా సార్ కూడా 6 అన్నదమ్ములు, 4 ఆడపడుచులు. నాకు అందరికీ కూడా మా సారు చాలా సౌమ్యుడిగా ఉండేవాడు. అందరంటే కూడా ప్రేమ. ఇయాలటి కూడా మా ఆడపడుచులు, మా బావగారులు, మా మర్దులు అందరూ కూడా మా ఇంటికి వస్తుంటారు, పోతుంటారు. మా ఫ్యామిలీ అంటే అందరికీ కూడా ఇష్టం. ఊరికి వచ్చిందంటే అందరూ కూడా మా ఇంటికి రాకుండా వెళ్ళరు. మా ఇంట్లోనే ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా పిల్లలు కూడా అందరి సమాజం పట్ల, పెద్దల పట్ల, దైవం పట్ల అందరికీ కూడా గౌరవ భావం ఉంది. అది మా సారు నేను చేసుకున్న అదృష్టం అన్నట్టుగా ఉంటుందండి. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే మా సార్కు కూడా బాగా ఇష్టం. ఎందుకంటే వీళ్ళకు మనం చేస్తే దేవుడికి సేవ చేసినట్టుగా ఉంటుంది అన్నటువంటి ఆలోచన మాకుంది. గతంలో కూడా మేము 1-2 సార్లు చేసాము ఇట్లనే. కాబట్టి దాన్ని అలవాటుగా మా పెద్దబాబు ఇట్లా అనుకుంటున్నానమ్మా అని చెప్పేసి అంటే చాలా మంచి విషయం నాన్న, నేను తప్పకుండా అక్కడికి వచ్చేస్తాను, మనం అందరం కలిసి అక్కడికి వెళ్దాము, చూద్దాము, ఇది చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా పిల్లలందరూ కూడా సంతోషంగా ఇక్కడ జరుపుకున్నారు. ఇక్కడ ఫౌండేషన్ వాళ్ళు కూడా చాలా మంచి, నేను మాట్లాడితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే పిల్లల పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ ఒక బాధ్యత అవుతాడు, ఒక కొడుకులాగా మీ అందరికీ కూడా సేవ చేసేటువంటి సేవా భావం అనేది, ఆ దైవ గుణం అనేది అందరికీ ఉండదు. మమ్మల్ని చేస్తూ ఉంటారు, ఫౌండేషన్ చాలా మంది నడిపిస్తూ ఉంటారు. కానీ నడిపించినటువంటి దాంట్లో కూడా వాళ్ళకు ఒక ప్రేమ అనేటువంటి దైవభావంగా భావించడం, పెద్దలంటే గౌరవ భావం ఉన్నటువంటి వాళ్ళకు అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళని ఫౌండేషన్ ద్వారా నిజంగా నేను చూశానండి. మీరు చేసిన అంత్యక్రియలు నేను కొడుకులాగా నేను చేసినాను అంటే నాకు చాలా ఆనందమే కాదు, కంటతడి కూడా వచ్చిందండి. అది నిజంగా మీకు తప్పకుండా మీకు ఆ భగవంతుడి ఆశీర్వచనం మీకు ఉంటుంది. మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ వాళ్ళకి అందరికీ కూడా ఈ పుణ్యం 100% కలుగుతుంది అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అది సమాజంలో చాలా మందికి అతి తక్కువగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా ఈ రోజులలో యూత్ పిల్లల తండ్రులు తల్లిదండ్రుల పట్ల చాలా బాధ్యత లేనట్టుగా ఉండేటువంటి సమాజం చూస్తున్నాం మనం. కానీ ఇట్లాంటి ఫౌండేషన్లు అవసరం లేదు. తన పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలను మంచిగా చూస్తే ఇట్లాంటి ఫౌండేషన్ పెట్టి ఇంత పెద్ద వాళ్ళని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటి ఎప్పుడైతే తండ్రి మీద, తల్లి మీద, పెద్దల మీద గౌరవం ఎప్పుడైతే లేకుండా పోతుందో, ఇట్లాంటి ఫౌండేషన్ పెట్టి వాళ్ళని ఆదుకునేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉండడం అనేది మీ అదృష్టంగా మీరు భావించాలి. మీరందరూ మంచిగా ఉండండి, మీ ఆరోగ్యాలు కూడా బాగుండాలి. మేము ఇక్కడే ఉంటాడు మా బాబు. ఎప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని చూసి మీతో మాట్లాడించి పోవడానికి కూడా నేను వస్తాను సార్. మీ ఫౌండేషన్ చాలా బాగుంది సార్. మేము తరచూ వచ్చి సేవాహంలో కలిసి మీకు కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ. ఒక మాట, నాకు సార్ పేరు చెప్పలేదు.
మా సార్ దయానందం. మీ పేరు? నా పేరు రచ్చ భారతి. కొడుకుల పేరు? రామ్ మనోహర్ పెద్దబాబు, దిలీప్ కుమార్ రెండో బాబు, మూడవ బాబు పేరు శరత్ చంద్ర, చిన్న బాబు పేరు శశికాంత్. నా పెద్ద కోడలి పేరు లక్ష్మీదేవి, లక్ష్మి. మా రెండో కోడలి పేరు శోభారాణి, మూడో కోడలి పేరు సరసియ, నాలుగో కోడలి పేరు సునీత. అందరికీ ముగ్గురు మనవలు, ముగ్గురు మనవరాళ్ళు. కూతుర్లు లేరు నాకు. ఆ భావన నాకు ఎప్పుడు కూడా మా కోడళ్ళు రానియరు. నాకు ఎప్పుడూ ఎల్లవేళలా నాకు మా బిడ్డలాగానే చూసుకుంటారు. వాళ్ళకు అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను కూడా ఆ ఆడపిల్లలు లేనందుకేమో దేవుడు నా మీద ప్రేమ ఉండి ఆడపిల్లల హాస్టల్లో పనిచేస్తున్నాను. నేను కస్తూరిబా పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూలు, టోటల్గా ఆడపిల్లలే ఉంటారు అక్కడ. ఆడపిల్లల స్కూల్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ కూడా ఈ రోజు నేను చాక్లెట్లు, స్వీట్లు అక్కడ అవన్నీ పంచి నేను ఈ రోజు వస్తానురా, ఎందుకంటే అక్కడ కూడా చెయ్యాలి అని చెప్పేసి అక్కడ చేసి నేను ఇక్కడికి అందుకోవడం జరిగింది. అది నాకు హ్యాపీగా ఉందండి సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. యాక్చువల్లీ ఏంటంటే నేను నా అన్నదస్తులు చాలా మంది చూస్తూ ఉంటాను. ఈమె కళ్ళుల ఆనందం చూడడం ఏంటంటే కోడలు కాదు కూతుర్లే దొరికారు. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. మనసులో నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మా ఊరి ముఖంలోని కలవికలేని వచ్చిలోని వాళ్ళ బాధ ఏది కష్టం ఏందని తెలుసుకునే వరం లాంటిది నాకు ఇచ్చాడు. మీ మనసులో ఆనందం మీదో వ్యక్తం ఏంటంటే వాళ్ళు అయితే కంపల్సరీ కూతుర్లే అన్న డౌటే లేదు. ఎందుకంటే మనం చూసి వీళ్ళకి దిష్టి తగలకూడదని చెప్పేసి మనం కోరుకుందాం కన్నా లేదు. వీళ్ళకి ఏంటంటే కన్ని దిష్టి తగలకూడదని కోరుకుందాం. నో 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 చూడండి. సరే ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. ఈరోజు సారు ఇక్కడుండి మీరు ఫ్యామిలీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీరు కూడా మీ దీవెనలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మనస్ఫూర్తిగా దీవిస్తే వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అమ్మకి దేవుడు అన్ని ఇచ్చిండు, మీ ద్వారా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నాను. నమస్కారం. ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం. మన ఇద్దరి బంధం చూసిన దిక్కెందుకింత కోపం. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. నాన్నా మళ్ళీ రావా, మాలా ఏకం కావా. ఎదురించేదెలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా, ఎదురి
ఇకపై తలవాల్చకుండా సాధించేదెలా ఏ విజయమైనా గర్వించేను లేకుండా కదిలించేదెలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా తెలిసొస్తుందిలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా పలికిస్తుందిలా ఈ మాధవాతో నిన్నే కలుస్తుండగా బదులిస్తుందిలా మౌనం మాతో నీ రాక కోసమే చూస్తుంటే నిలదీస్తుందిలా నయనం నిధినే నీ జాడకైనే వెతుకుతుంటే ఓ నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా